సో బ్రదర్ ఎట్లా చూస్తారు ఇప్పటికీ దాదాపు 21 రోజులు కొనసాగింది సోనా వాంగ్స్ యొక్క నిరాహార దీక్ష. దీన్ని పోలీసులు కావాలనే పొద్దునే వచ్చి వ్యూహం పన్ని మరి ఎత్తుకెళ్లిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ అభిజిత్ దిప్కే మాట్లాడుతూ అభిజిత్ దిప్కే దీన్ని కంటిన్యూ చేయబోతున్నాం నిరసన అని చెప్పి అభిజిత్ దిప్కే ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది అంటారు? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఎట్లయిపోయారంటే మొత్తం రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయారు. ఈ మోడీ ప్రభుత్వం గానీ మన దగ్గర ఉన్న తెలంగాణ ప్రభుత్వం గానీ ఏంటంటే ఒక అన్యాయం జరిగితే ఒక 10 మంది బయటకు వచ్చి విప్లవం చేస్తారు. ఉద్యమం చేసే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. వాళ్ళు ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావట్లేదు, వేరే ఏ గొడవ అని చేయట్లేదు, రోడ్డు మీద ఏమి వండుకొని ఏం చేయట్లేదు. ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ లొకేషన్ లో అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు శాంతియుతంగా. ఇక్కడ పోలీసు వాళ్ళకి జరిగిన అంతరాయం ఏంటి, వాళ్ళకి వచ్చిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? సాధారణ జనాలు ఏదైనా అమాయకులు ఏదైనా అన్యాయం జరుగుతుందని పని చేసుకుంటే ఏదైనా ఉద్యమం చేస్తే ఈ పోలీసులు పెద్ద రౌడీజం అయిపోయింది. తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలోనే పెద్ద దొంగనముడలాగా మారిపోతున్నారు పోలీసులు రోజుకి. అంటే పోలీసు వాళ్ళని చూస్తే భయపడాల్సిన అవసరం ఏముంది? పోలీసు వాళ్ళని చూస్తే ధైర్యం కదా మనకు రావాల్సింది. పోలీసులు మొట్టమొదటిగా వాళ్ళొక పబ్లిక్ సర్వెంట్స్, దే షుడ్ సర్వ్ ఫర్ అస్. మేము ట్యాక్సీలు కడితే, మేము జిఎస్టీలు కడితే వాళ్ళు మా కోసం పని చేస్తున్నారు. వాళ్ళు మా కోసం పని చేయకుండా మళ్ళీ మీద అధికారం ఎవడో వాళ్ళని ఇంపాక్ట్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఈ విషయంలో పోలీసు వాళ్ళని కూడా ఏం అన్నికి కూడా ఏం రావట్లేదు. అదే విధంగా ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మన దేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా సరే అన్ని అష్టదరిద్రంగా పనిచేస్తున్నాయి. అసలు బీజేపీ అనే పార్టీ ఒక మత పార్టీ, అది కాషాయం జెండా అంటారు, జై శ్రీరామ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఎంతసేపు మెజారిటీ ఆఫ్ ఓట్స్ హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా భద్ర ఏంటంటే ఇప్పుడు హిందువులను పట్టుకొని జై శ్రీరామ్ అంటే వీళ్ళ పిచ్చోళ్ళని సంవత్సరం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళని ఎవరైనా ఏదైనా చేసి మనం వీళ్ళని డైవర్ట్ పాలిటిక్స్ చేసి మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని నడపడం అనే స్ట్రాటజీలో వీళ్ళు నడుపుతుంటారు ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు చేసిన పనులేంది 10 ఏళ్ళ 10 ఏళ్ళు పరిపాలించారు మోడీ ప్రభుత్వం. ఏం చేసింది 10 ఏళ్ళైనా? ఎవరికైనా అక్కడికి వచ్చి పని చేసిందా? అన్న తెలంగాణలో అయితే ఏ ఒక్కరికి కూడా ఆయన పథకం ఏది రాలేదు. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆయన ఏం చేసినా అది మాకు ఇంటి వరకు వచ్చిన పథకాలు వచ్చినాయేమో. ఈ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి వచ్చిన సెంటర్ నుంచి మాకేమైనా పథకాలు మా ఇంటి వరకు అందినాయా? ఏ ఒక్కరికి అందలేదు. అసలు ఏం చేస్తారు ప్రభుత్వంలో 10 ఏళ్ళ నుండి? వీళ్ళు మొత్తం గేమ్ ఆడుతున్నారు. రామ్ మందిర్ అన్నారు, రామ్ మందిర్ ఏమన్నా అడిగితే స్కూల్ కట్టినావా, కాలేజీ కట్టినావా అని అడిగితే రామ్ మందిర్ అన్నారు కదా. రామ్ మందిర్ 200 కోట్ల స్కామ్ అయింది. ఎవరు చేసారు? బీజేపీలో చేసారు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత దొంగల దోపిడీ జరుగుతున్నప్పుడు జనాలు ఇంకా పిచ్చిగా అదే పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? మేలుకోండి. యావత్ భారతదేశం యువతతో సహా పెద్ద మనుషులతో సహా అందరు మేలుకొని దేశం కోసం మన కోసం ఆలోచించండి. మనం ఒక దొంగ పాలకుల చేతిలో పడితే మనం కూడా దొంగల మిగిలిపోతాం, మనకేం అక్కర్నక్కడ అవుతాం. భారతదేశంలో అత్యంత చాణక్యమైన అత్యంత తెలివైన జనాలు ఉంటారు. మనం అందరం వేరే దేశాలకు వాళ్ళకి పనిచేయాల్సి వస్తుంది. యుఎస్ లో కానీ యూకేలో కానీ వేరే ఏ దేశంలో అయినా సరే మన దేశం వాళ్ళే అక్కడ పెద్ద పెద్ద పోస్టులో పనిచేస్తుంటారు. ఇక్కడ కూడా చేసుకునే అవకాశం వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళు ఇక్కడ మంచిగా ఉండి అక్కడ ఎందుకు పోతారు? ఇక్కడ 10 రూపాయలు మంచిగా సంపాదించుకునే వాళ్ళకంటే తెలివి ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు పైసలు వస్తాయి అన్నప్పుడు వాళ్ళు అక్కడ పోతారు. ఈ దేశంలో పనిచేస్తున్నప్పుడు, ఈ దేశంలో మనం ఇంత తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల వల్ల మనం అన్యాయంగా మిగిలిపోతున్నాం. అంటే ఇక్కడ కొందరు బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతుంటే కనీసం ఈ విషయం పైన స్పందించకుండా ఈ ప్రోగ్రామ్ ఈ నిరసనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్ అంటూ రకరకాల బిరుదులు ఇస్తా ఉన్నారు. మీ అందరికి ఎట్లా చూస్తారు వీటిని? నేను ఓపెన్ గా ఇవాళ మీడియా ముందు ఒకటి చెప్తున్నా, మోడీ ఒక దేశద్రోహి. మేము ప్రొటెస్టులు చేస్తున్నాం, మేము కాదు. నువ్వే ఒక దేశద్రోహి మోడీ. మేము చెప్తున్నాం ఇవాళ అందరం యూత్ ఆఫ్ ఇండియా మాకు అకౌంటబిలిటీ ఉంది, మేము చెప్తున్నాం. నువ్వు ఒక దేశద్రోహి. దేశాన్ని మత పిచ్చిల మబ్బ పెట్టి ఏ ఒక్క పథకాన్ని కానీ ఏ ఒక్క దాన్ని కానీ నువ్వు అమలు చేయకుండా మా అందరిని మత పిచ్చిలో పెట్టి కుల పిచ్చిల్లో పెట్టి ఎంతసేపు పొలిటికల్ గేమ్ ఆడడం, నేను ఎంతసేపు పదవులు ఎట్లా కూర్చోవాలని ఆలోచిస్తున్నా తప్ప జనాలకి ఏం మంచి చేయాలని చెప్పి నువ్వు ఏ రోజైనా ఆలోచించినా? ఏమైనా అసలు ఏనాడైనా ఇన్నేళ్ళు 10 ఏళ్ళు అయింది నువ్వు ఉంది. నువ్వు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి జనాలకి ఇంత చేస్తున్నా, ఈ పని చేస్తున్నా అని చెప్పినా? ఏమన్నా అంటే అక్కడ పోతావు, ఆ రష్యా అంటావు, అదంటావు, ఇదంటావు, ఆ మెలోడీ చాక్లెట్లు అంటావు, అదంటావు, పోస్టులు పెడుతుంటావు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? దేశానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేయరా నాయన? మాకు మేము ఇక్కడ వస్తున్నాం, మేము భారతీయులం వస్తున్నాం. నీకేమైనా కొంచెమన్నా మైండ్ ఉన్నదా? నువ్వేమైనా ఆలోచిస్తున్నావు జనాల కోసం? ఎన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి మోడీ ప్రభుత్వం ఉన్నది. ఎవరి కోసం ఏం చేసినావు నువ్వు? సాధారణ జనాలు ఉన్నోడు ఎత్తున్నాడు. అదాని, అంబానీ వీళ్ళందరూ రిచ్ ఈస్ గెటింగ్ రిచర్, పూర్ ఈస్ గెటింగ్ పూరర్. ఎవడు న్యాయంగా బతున్నాడు? ఈ 10 ఏళ్ల పాలన ఎవరు బాగున్నాడు? జై శ్రీరామ్ అంటే మనకు కడుపు నింపుతుంది అన్న. నాకు నేను దేవుణ్ణి, నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుని. పొద్దున్న వేస్తే వెంకటేశ్వర స్వామిని మొక్కుతా, ఆంజనేయ స్వామిని మొక్కుతా. వీళ్ళందరూ నాకు అంటే ఇష్టం. నేను దేవుళ్ళని నమ్ముతా. నాకు దేశం మీద విపరీతమైన ప్రేమ. అంతే అని చెప్పి నేను బీజేపీకి సపోర్ట్ చేయలేను కదా. నాకు దేవుళ్ళంటే నమ్మకం, దేవుళ్ళంటే ఇష్టం.
ఇక బీజేపీ చెప్తారు మేము బొట్లు పెట్టుకుంటున్నాం, గుళ్ళు కొట్టుకుంటున్నాం, బోనాలు చేస్తున్నాం, దావతులు చేస్తున్నాం. ఇక బీజేపీ చెప్పాలి మాకు తెలియదు, మా తాతలు లేరు, మా నాయనలు లేరు, ఎవరు మాకు చెప్తలేరు. ఇక ఈడు మోడీ వాడు వచ్చి మాకు వచ్చి ఇంటికాడ వచ్చి చెప్పాలి మా మతాల గురించి కానీ ఆయన గురించి కానీ. మాకేం అవసరం, నువ్వు మతం గురించి మాకేం అవసరం, మాకేం అవసరమా? మేము చదువుకుంటున్నాం, నీట్ ఎగ్జామ్ పెట్టినాం, పేపర్ లీక్ కాకుండా ఒక దమ్ముంటా పని చేయి. పేపర్లు లీక్ చేసి పెద్ద పెద్ద నాయకులకు పేపర్లు అమ్ముకొని సాధారణమైన జనాలు 18-19 మంది జనాలు స్టూడెంట్స్ ఎందుకు కావాలి? నీ అసమర్థత వల్లనే కదా ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళు చచ్చిపోయింది. నువ్వు సాధారణంగా నువ్వు కరెక్ట్ గా పని చేస్తే, నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఇలా మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తాం? మాకేం ఖాళీయా? మేము తినడానికి మేము అవారంగా తిరుగుతామా? మేము రాజకీయ నాయకులు మా పోయి దండాలు చేసుకొని పైసలు తెచ్చుకోనికి మా బతుకు మేము బతకాలి కదా. ఇవేవి వాళ్ళకి మైండ్ లో ఉండదు. ఎంతసేపు మతం మతం మతం, ఎంతసేపు కులాలు, రాజకీయ పార్టీలు ఎట్లా గెలవాలి ఏడ గెలవాలి. మన ఇష్టం దేవుని మీద బీజేపీ అంటే దేవుడు అంటే ఇష్టం చేసేదామంటారు. మన విషయం ఆంజనేయ స్వామి బొమ్మ ఒక ఆయన వేషం వేసుకొని జెండా పట్టుకొని దుంకులాడుతున్నాడు. దేవుడు పుట్టించిన అన్న బీజేపీ పార్టీ, దేవుడు పుట్టించిన బీజేపీ పార్టీ. ఎందుకని అంత విపరీతమైన దరిద్రంగా పాలన చేస్తున్నారు? దేశాన్ని సగం సంఘాలు తీస్తున్నది బీజేపీ. అట్లా అని చెప్పిన కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, వాళ్ళు ఇంకా దరిద్రం. వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నేతల్లా ఉండి అసలు ఏడవైనా ప్రొటెస్ట్ చేయరు, పని చేయరు, ఎంతసేపు గాలికి తిరుగుతుంటారు, తింటుంటారు. వాళ్ళు ఇంకా దరిద్రంగా పాలిస్తున్నారు. అసలు ఈ దేశాన్ని ఏ పార్టీ కాపాడుతుందో, ఎవరు బాగుపరుస్తారు అనేది మేమైతే క్లిష్టంగా అయోమయంలో ఉన్నాం. ప్రోగ్రామ్ జరుగుతుంది, దాన్ని మొత్తం కూడా అతన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పటికి కూడా అభిజిత్ దీప్కే కంటిన్యూ చేస్తాను నిరసన అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్తున్నారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం హెచ్చరిస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి అందరూ ఖాళీ చేయాల్సిందే, లేకపోతే లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి చివరికి ఏం చేయబోతున్నారు మీరంతా? పైనుండి ఆర్డర్స్ వచ్చేంత వరకు మనకి ఇప్పటివరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదన్నా. లైక్ ఇక పోలీసు వాళ్ళు ఇక వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పినట్టు వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. పాపం వాళ్ళని కూడా ఏమని రాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుల చేతిలో పోలీసు సిఐ గానీ, ఎస్ఐ గానీ, డీసీపీ గానీ, ఎస్పీ గానీ ఎవరన్నా వాళ్ళని టీకేసే అవకాశం రాజకీయ నాయకుల చేతులు ఉంటుంది. అట్లని చెప్పి పోలీసులను కూడా మనం అంత దారుణంగా మాటలు అనలేం కూడా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్ ఆల్సో. మనం అందరికీ చూసి ఆలోచించి పోలీసులను కూడా అంత వ్యతిరేకత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. సో మనం ఏంటంటే మన ఎజెండా ఎట్లుండాలంటే పొలిటికల్ పార్టీస్ కి ఉచ్చగొప్పియాలి. అరే అమ్మ దేశంలో యువత ఎట్లున్నారు, ఏ అమ్మ ఇలా మన వేస్తే ఇట్లా బగ్గం అనేటట్టున్నారు, రోడ్డు మీదకి వచ్చేటట్టున్నారు, రావగొట్టేట్టున్నారు అనేటట్టు వాళ్ళు భయపడాలి. ఇదంతా తెలియాలని చెప్పి మేము ఇవాళ ప్రొటెస్టులు చేస్తున్నాం, ఇవన్నీ చేపిస్తున్నాం. మేము ఈ ప్రొటెస్ట్ అయిపోయేంత వరకు 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తాం. బ్రదర్ ఏంది ఇంకా ఎన్ని రోజులు సాగే అవకాశం ఉంది? పేపర్ లీక్ వల్ల దాదాపు 20 మంది పైగా స్టూడెంట్స్ చనిపోయారని చెప్పేసి మీ ఎన్నో రోజులుగా మీ గొంతును వినిపిస్తా ఉన్నారు ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం వినకుండా మీ అందరిపైనే రకరకాల బిరుదులు ఇస్తారు, దేశద్రోహులు అంటూ, చైనా ఏజెంట్ రకరకాలుగా మాట్లాడుతుంది. అంటే ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి జెన్జీ మొత్తం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితులు వచ్చిందంటే, నేను ఒక 15-year-old స్టూడెంట్ ని రోడ్డు మీద వచ్చి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నానంటే ఇది గవర్నమెంట్ ఫెయిలియర్. ఇప్పుడు పేపర్ లీక్ అయింది, ఒక్క పేపర్ లీక్ కాదు, 2024 లో లీక్ అయింది, 2025 లో లీక్ అయింది. పార్లమెంట్ లో చర్చ లేదు, చర్చ చేద్దామంటే చర్చ అవ్వనియట్లేదు. ఎందుకంటే భయం ప్రభుత్వంకి, ఎక్కడ వాళ్ళ నిజం బయటికి వస్తుందా అని వాళ్ళకి భయం. అది వాళ్ళ అకౌంటబిలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. స్టూడెంట్స్ 20 స్టూడెంట్స్ చనిపోయారు. ఇప్పుడు ఇంకా నిన్న అయింది, ఈ రోజు అయింది, రేపు అవుతుంది. ఎందుకు అకౌంటబిలిటీ లేదు మన గవర్నమెంట్ కి? ఫస్ట్ ఒక డెమోక్రసీ అంటే క్రిటిసిజం ఫేస్ చేయాలి గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ క్రిటిసిజం ఫేస్ చేస్తలేదు. అట్లాంటి గవర్నమెంట్ ఒక షేమ్ఫుల్ గవర్నమెంట్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి. ఇంకా ఢిల్లీలో సోనం వాంగ్చుక్ గారు 20 days నుండి ఆయన హంగర్ స్ట్రైక్ లో ఉంటే ఢిల్లీ పోలీస్ డాక్టర్స్ లాగా వేషం వేసుకొని దొంగల లాగా అబ్డక్షన్ చేసుకొని తీసుకెళ్లారు. ఎట్లాంటి పరిస్థితి వచ్చింది మన దేశం? ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు మనం. అట్లాంటి దేశంలో ఇవాళ నడి రోడ్డు మీద ప్రజల మధ్యలో ఇట్లా దొంగల్లాగా డాక్టర్ లాగా వేషం వేసుకొని ఆయన సోనం వాంగ్చుక్ గారిని తీసుకొని వెళ్ళారు. హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? జస్ట్ డాక్టర్స్ మానిటర్ చేయాలని చెప్పింది. కాకపోతే సోనం వాంగ్చుక్ ని పోలీసులు పట్టుకెళ్లారు. ఇప్పుడు ఎప్పుడు వదులుతారో ఏం ఆన్సర్ లేదు. వేర్ ఇస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? అది నేను అన్నాం అనుకుంటున్నా. కూడా అక్కడ మళ్ళీ నేను కూడా నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. మరి ఢిల్లీ పోలీసు ఏం చెప్తారంటే, లేదు అందరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే, లేకపోతే తీవ్రంగా ఉంటే లాఠీ చార్జ్ ఉండే అవకాశం ఉంది, ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తాడు. మరి ఏం చేయబోతాడు? ఇప్పుడు అభిజిత్ దీప్కే గారు కూడా సిజేపీ ఆయన ఫౌండర్, ఆయన ప్రొటెస్ట్ ఆయననే మెయిన్ మోటివ్ నీట్ స్టూడెంట్స్ కోసము. ఇప్పుడు ఆయన సోనం వాంగ్చుక్ గారిని తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ప్రదర్శన కోసం మన
అభిజిత్ గారు నిరాహార దీక్ష చేస్తామని స్టార్ట్ అంటున్నారు. అంత ఐడియా లేదు కానీ ఒకటే ఒక థింగ్ ఇస్ ద పోలీస్ కాన్ స్టాప్ అస్, మమ్మల్ని ఆపలేరు ఎందుకంటే మేము స్టూడెంట్స్. ఇప్పుడు అక్కడ నిన్న అక్కడ సోనం వాంగ్చుక్ని తీసుకెళ్తే ఇక్కడ హైదరాబాద్ లో మరి ఎన్నో ప్లేసెస్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా పోలీస్ పర్మిషన్ తోనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఢిల్లీలో కూడా పోలీస్ పర్మిషన్ ఉంది కానీ అక్కడ ఏం అకౌంటబిలిటీ అంత సర్వీసెస్ ఏం బాగాలేదు. ఇప్పుడు ఆయన సోనం వాంగ్చుక్ గారు ముందే చెప్పారు కి ఎవరు మధ్యలో వచ్చి ఏదో డిస్ట్రప్షన్ అవుతుంది. యాక్చువల్లీ 20 రోజు పార్లమెంట్ కి వెళ్ళి సెషన్ ఉండే, కాకపోతే దానికన్నా ముందే సోనం వాంగ్చుక్ వచ్చి తీసుకెళ్లారు. అంటే ఇది ఒకటే తరపు ఇషారా చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ భయపడుతుంది. ఆన్సర్ లేదు. ప్రధాన మంత్రి ఏమో మన క్వశ్చన్ అడిగితే ఫస్ట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఇవ్వదు. ఒకవేళ ఆన్సర్ ఇచ్చినా మన 1960 జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పాస్ట్ లో నుండి ఆన్సర్ చెప్తారు. పాస్ట్ ఏదో అయిపోయింది, వాళ్ళని తీసేసాం, వాళ్ళ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మేము ప్రశ్నిస్తుంటే సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు అని నా ప్రశ్న. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా కానీ నాకు నమ్మకం లేదు కి గవర్నమెంట్ ఈ ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఇండియన్ మీడియా ఎన్నో మీడియా అంటే నేషనల్ లెవెల్ మీడియా కవర్ చేస్తలేదు. ఇంటర్నేషనల్ మీడియా ఇంకా లోకల్ లెవెల్ మీడియా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కవర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నా. కానీ మీడియా మీరు పెద్ద మీడియా లైక్ పెద్ద మీడియా ఛానల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కూడా స్టూడెంట్స్ పట్ల కొంచెం కూడా ఇట్లా బాధ ఉంటే అట్లీస్ట్ న్యూస్ కవర్ చేయండి. అది నా జస్ట్ మెసేజ్ టు దిస్ థింగ్. థ్యాంక్ యూ.